ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కోవట్టులున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెట్టుబడి పెట్టాడు. ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి తీవ్రంగా విమర్శించినటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, బండి సంజయ్ ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెట్టుబడులు పెట్టిండు, రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్పేసి ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? బండి సంజయ్ ఏది మాట్లాడినా కూడా అడ్డం దిడ్డంగా మాట్లాడుతూ అంటాడు. ఓ రాజ్యాంగ విలువలు కానీ లేదా మానవీయ కోణం కానీ ఎక్కడ కూడా కనిపించదు. మతతత్వాన్ని రంగరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు కాంగ్రెస్ గెలిచింది. అక్కడ 64-65 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు 39 దగ్గర ఆపేయడం జరిగింది. ఎవరు కూడా ఫిరాయింపులను ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. కేటీ రామారావు గారు అన్నారు, అట్లాగే రేవంత్ రెడ్డి కూడా అన్నారు, నువ్వు చేస్తే నేను ఊరుకోను, నేను చేస్తే నువ్వు ఊరుకోను అంత గట్టిగా కూడా మాట్లాడింది. సో నువ్వు ఒకటి తీస్తే నేను 5 తీస్తా అనే లెవెల్లో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంతకుముందు టీడీపీ 10 సంవత్సరాలు, తర్వాత కాంగ్రెస్ 10 సంవత్సరాలు, మొన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారినాక ఇదొక 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ వీళ్ళు ప్రజాస్వామ్య విలువలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పార్టీలు మారేటానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఓ ఉద్యమ స్ఫూర్తి, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ వదిలిపెట్టేసి రావడం జరిగింది. సో ఎవరైనా కనుక నిజంగానే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద కనుక ఉండేది ఉంటే గెలిచిన పార్టీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎట్లా పడితే అట్లా వచ్చేదానికి ఎడ్డమిడ్డం వస్తే ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దాంట్లో కేసీఆర్ గారిని బదనాం చేయడం సరైనది కాదు. అందులో కోవట్లు ఉండరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో మరి ఈ తనకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడం అయితే విడ్డూరం. అట్లా ఉండటానికి అవకాశం లేదు. సో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా 5 సంవత్సరాలు ఉండాలనేది వాళ్ళు కూడా చూసుకుంటారు. ఎప్పుడైనా కూడా ఎడ్జ్ అధికార పార్టీకే ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిపక్షంగా సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండడమే కాకుండా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తే ఉండొచ్చు. సో ఒక ఒక పద్ధతి ఉంది కదా, అంటే 2/3 ఎమ్మెల్యేలు అయినప్పుడు మాత్రమే ఎలక్షన్లకు పోయేది ఉండదు. లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది. ఒక 5గురో 3గురో 4గురో పోయేది ఉంటే ఎలక్షన్లు పోయి గెలిచి రావాల్సి వస్తుంది. ఒక పార్టీలో గెలిచి ఇంకో ప్రభుత్వంలో ఉండడం అనేది అనుకుని వస్తే అప్పుడు ఏమవుతుంది, తక్కువ మంది అయితేనేమో ఎలక్షన్ పోవాల్సి ఉంటుంది. సో 2/3 అయితే మాత్రం ఎలక్షన్ ఉండవు. సో వాళ్ళందరూ కలిసి మేమంతా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కలిసి అధికార పార్టీలోకి వెళ్తున్నాం, నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు అన్నాడు సమ్ లెటర్ ఇచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. 5గురు పోతారు 3గురు పోతారు అయ్యే ముచ్చటైతే కాదు. సో 64 మంది ఉన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎంతమంది వస్తారు, మళ్ళీ ఎంతమంది ఎన్నికలకు పోతారు. అంతకుముందు పోయినప్పుడు ఎన్నికలకు పోయినలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎన్నికలు వచ్చినాయి అప్పుడు. సో అట్లా వస్తాయి ఇవి. ఒక్కొక్కసారి పార్టీ మారిపోతే కూడా ఫిరాయింపు చట్టం కింద వాళ్ళు ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలు సస్పెండ్ చేస్తారు వాళ్ళని. 2/3 పోతే చేసినా కూడా పనికిరాదు. కానీ 4గురు 5గురు అంటారు, వాళ్ళు పార్టీ సస్పెండ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ శాసనసభ రద్దు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మళ్ళీ ఎలక్షన్లు కూడా పోయేదానికి అవకాశం. నైతికత ఉండదు అట్లా. మామూలుగా ఒక పార్టీ నుండి గెలిచి ఆ ప్రభుత్వంలో వండుకుంటూ లేదా ఆ పార్టీలో వండుకుంటూ వేరే మొక్కను పోవడం అనేది కొన్ని సందర్భాలలో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ఉద్యమ సమయంలో కావచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్నప్పుడు కావచ్చు, మోసపూరిత రాజకీయాలు చేసినప్పుడు కావచ్చు, అలాంటప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే ఏదో ఎంపీ ఎన్నికల తర్వాత ఫీల్ అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళి కొందరు వస్తారు, కోవట్లందరూ ఇటు వస్తారు, మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నట్టు బండి సంజయ్ మాట్లాడడం అయితే సరైనది కాదు.
అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిండు అని చెప్పేసి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అసలు నిజంగా కూడా అంత ఆయన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? అసలు ఏంటి కాంగ్రెస్ వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం ఏంటి? ఒక బీఆర్ఎస్ నాయకుడిగా ఈ రాష్ట్రానికి మీరు తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అపారమైన రాజకీయ అనుభవం ఉంది. సో ఇలాంటివి ఎక్కడన్నా జరిగినాయి అసలు? అంటే ఇతర పార్టీలకు పెట్టుబడులు పెట్టడం లాంటివి. అంటే మామూలుగా ఎక్కడైతే అధికార పార్టీలు ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వెసులుబాటు ఉంటుంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అలా అధికారం ఉంది కాబట్టి అందరూ ఊహాగానాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలకు ఎవరికైనా ఇచ్చినట్టు నమ్మరు కదా. సో కాబట్టి బీజేపీకి అనేక రాష్ట్రాల్లో విభజించి పాలించు అనేది బాగా ఉన్నది. అనేక రాష్ట్రాలలో అట్లా జరిగింది. ఏకనాథ్ షిండేలు ఉన్నారు. అట్లా మొత్తం పార్టీ విడగొట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సందర్భము. సో ఇట్లా అనేక రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న దాంట్లో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. అందుకనే ఇక్కడ కూడా అట్లా ఉంటుందనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఏమన్నా అది ఎట్లా ఆ సందర్భమే కాదు. ఎందుకంటే లేకపోతే కాంగ్రెస్ లోకి వీళ్ళు వెళ్తారని, బీఆర్ఎస్లు వెళ్తారని అది కూడా వస్తూ ఉన్నది. ఇదెంత వస్తుందో అది కూడా అంత గట్టిగా వస్తూ ఉన్నది. సో కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే ఇప్పటివరకు అయితే. సో మన కేసీఆర్ గారు ఒక 6 నెలలు వారికి అంటే వెంటనే విమర్శించడం అధికార పార్టీని చేయడం సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళకి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో ఏమున్నది ఏం లేదో సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమర్థవంతమైన ప్రతిపక్షంగా మనము అడగాలన్నా నిలదీయాలన్నా ప్రజల పక్షాన్ని ఉండాలంటే అధికార పార్టీ కొంత సమయం ఇవ్వాలన్న మాట వాస్తవం. దానికి 6 నెలలు గడువు పెట్టడం జరిగింది. 6 నెలల తర్వాత ఆరోగ్యం సార్కి ఆపరేషన్ అనేది దాని నుండి కూడా బయటకు వస్తారు. ఇంత పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. సో అప్పుడు గొప్పగా అసెంబ్లీ జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా మంచి పాత్ర పోషిస్తారని అనుకుంటున్నాను. ఎట్లా సార్? అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుతో పోతుంది అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది నిజంగా పొత్తులు ఉంటాయా అసలు? కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇది రాహుల్ గాంధీ గారే మొదలుపెట్టిండ్రు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ఒకటైతే అని కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిండ్రు. సో ఈ పార్టీలు ఆ పార్టీలు కూడా ఈ మూడిని కలిపి కూడా మాట్లాడండి. ఏ రకంగానంటే ఒకవేళ కనుక హంగ్ అయితే ఏర్పడేది ఉంటే సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ కలవరు. సో బీజేపీ బయట నుండి అయినా కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారేమో రేపు ప్రభుత్వం ఏర్పడాలంటే. 50 దగ్గర వచ్చి ఆగింది. వాళ్ళు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అట్లా వాళ్ళు ప్రభుత్వంలో జాయిన్ కాకపోవచ్చు. వాళ్ళ ఉన్న 8 మంది పార్టీలో జాయిన్ కాకపోవచ్చు. కానీ వాళ్ళు బయట నుండి సపోర్ట్ చేస్తే కూడా అధికారంలోకి వచ్చేదానికి అవకాశం. ఇక హంగే రాలేదే పూర్తిగా వాళ్ళకు పూర్తి మెజార్టీ వచ్చి 64 వచ్చాయి. సిపిఎం చెల్లి ఒకరు గెలిచి సాంబశివరావు గారు. నేను పార్లమెంట్ విషయం మాట్లాడుతున్నాను. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవారికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఏమైనా ఉంటుందా? అది కూడా ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కాలేదు. ఇండియా పార్టీలో కూడా జాయిన్ కాలేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలనే ఆలోచనలో భాగం అడుగేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలలో పోయి కూడా మీటింగ్లుగా పెట్టడం జరిగింది, మనకు తెలుసు. సో అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్ గారు ఏ ఆలోచనలు ఉన్నారో తప్పకుండా చాలాసార్లు కూడా తెలంగాణ భవన్లో అందరి అభిప్రాయం తీసుకున్నాకనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారి నిర్ణయం తీసుకుంటే శ్రేణులు అప్పుడు వారికి అనుగుణంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మొన్న మీకు ఇది వరంగల్ పార్లమెంట్కు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది ప్రగతి భవన్లో. సో అక్కడ మీరు ఒక కడియం శ్రీ గారు ఒక అనౌన్స్ చేశాడు, బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అని. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ బీఆర్ఎస్ అభ్యర్థులుగా ముందుకు పోతారా లేదా టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దించబోతున్నారా? అట్లా కొంత కన్ఫ్యూజన్. అది కొడుకు అన్న కుమారుడు అన్న ఒకటే. సో కాబట్టి ఒక సెంటిమెంట్గా మాట్లాడే మాట వస్తాం. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు తెలంగాణ ఇట్ సెల్ఫ్ సెంటిమెంట్. అట్లా కాకుండా జాతీయ రాజకీయాలకు పోయినప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా పెట్టాలనే ఆలోచనతో మాట్లాడడం జరిగింది. సరే ఇక సీనియర్ నాయకుడు కడియం శ్రేయర్ గారు మరి ఏ రకంగా ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ ప్రజలలో ఒక గందరగోళం మాత్రం అంటే పార్టీ శ్రేణులలో గందరగోళం సృష్టించడానికి కారణమైందన్నమాట.
సో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలున్నాయి. బీఆర్ఎస్ ఎన్నికలో పోతుంది. సో అభ్యర్థులను బట్టి ప్రజల్లో ఉండే నాయకులకు గనుక పార్టీ గుర్తింపు ఇచ్చేది ఉంటే తప్పకుండా కొంత ఇప్పుడే ప్రజలు రియలైజ్ అవుతున్నారు. అయ్యో! పార్టీ బాగా పనిచేసింది. అంటే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా జరిగినాయి. నాయకుల మీద ఉన్న వ్యతిరేకతో లేదా మార్పు కోరుకొని మాత్రమే అట్లా జరిగింది. ఇది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నిక కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలే వస్తాయనుకుంటున్నాను. సార్ 420కి సంబంధించి 5 పథకాలు 420 పథకాలకు సంబంధించి అవి అమలు కాని పథకాలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల్లో పూర్తి చేస్తాము ఈ 6 గ్యారెంటీలు అంటున్నారు. సో 6 గ్యారెంటీలు అనేటి ఒకవేళ 100 రోజుల్లో ఇది సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ప్రతిపక్షంగా, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలే అనుకోండి, మేనిఫెస్టోని కానీ అమలు పరచాలని ప్రాథమిక డిమాండ్ తోటి ముందుకు పోయేదే ప్రతిపక్షం. సో తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం అంటేనే ముళ్ళుగా రెళ్ళకి అధికార పట్టుని పొడుస్తూ ఉంటుంది. ఆ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అంటే ఎడ్లు కూడా నడిచేందుకే పోతున్నట్టు వాళ్ళు చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. చేయించే ప్రయత్నం ఏం చేస్తాం. ఒకవేళ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. చేయకపోతే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ను ఆదరించే అవకాశం ఉంటుంది. మీరు వరంగల్ పార్లమెంట్ బరిలో ఉండబోతున్నారు? 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకంటే సో పార్టీలో పూర్తి స్థాయిలో నాకు హామీ ఇవ్వడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు, మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు బుజ్జగించే ప్రయత్నంలో మరి ఎంపీ తప్పకుండా అని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళకు నాకేంటంటే నాకు మొన్న ఎమ్మెల్యే టికెట్ రానందుకు కొంత సానుభూతి ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ అందులో ఇప్పుడు ఉన్న పసునూరి దయాకర్ గారు 2 సార్లు అయిపోయింది. ఒకవేళ కనుక మార్చేది ఉంటే సో పార్టీ నిర్ణయం అది. ఆయన ఉండగానే నాకు కావాలని కాదు, కానీ పార్టీ కనుక అభ్యర్థిని మార్చాలనుకున్నప్పుడు తప్పకుండా నేను బరిలో ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది. తప్పకుండా ప్రజలు కూడా ఆదరిస్తారని నేను ఆలోచిస్తున్నాను. సార్ ముందు నుంచి మీరు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను నమ్ముకున్నారు. మాదిగ సామాజిక వర్గం వైపు మీరు ప్రతిసారి ఉన్నాడు. వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, ఏబిసి వర్గీకరణలో కూడా మీరు ముందుండి పోరాడినారు. సో ఇప్పుడు మీకు ప్రధానంగా మీరు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటే మందకృష్ణ మాదిగ బీజేపీ నుంచి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నాడు. సో మీరు అనుకున్నట్టు ఆయన నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యర్థులు అవుతున్నారు. సో ప్రత్యర్థులు అయినప్పుడు మీకు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? అంటే మాదిగ సామాజిక వర్గం ఎటు సైడ్ పోబోతుంది? ఇక్కడ వ్యవస్థ వ్యక్తులను 2 పోల్చుకున్నప్పుడు నేను మాదిగల అస్తిత్వం కోసము, మాదిగల కోసము నేను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేసిన, ప్రభుత్వంలో ఉండి కూడా దళితుల కోసం, అందులో మాదిగల కోసం పనిచేసిన, ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం మొత్తం కూడా తిరగడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా తిరగడం జరిగింది. ప్రతి మండలను సందర్శించడం జరిగింది, జిల్లాలో ఉన్న అన్ని మండలాలను. సో అట్లా అనేక రకాలుగా ప్రజా సంబంధాలు, ఒక డాక్టర్గా నాకు ప్రజా సంబంధాలు ఉన్నాయి, మాదిగవాడిగా సంబంధాలు ఉన్నాయి. మీరు అన్నట్టు అంబేద్కర్ అసోసియేషన్లో పనిచేసిన కాబట్టి ఆ రకంగా సంబంధాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్లో 100%. సో అప్పుడు బేరీజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వ్యక్తులను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. ఓన్లీ పార్టీని ఇట్లా చూసి అట్లా వేసేటట్టు కూడా ఉండవు. జంగారెడ్డి కూడా ఒకసారి ఇక్కడ గెలిచిండు, ముచ్చడుతుంది బీజేపీ నుంచి కూడా. సో అట్లా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి, మెరాకిల్స్, అద్భుతాలు జరుగుతుంటాయి. తప్పకుండా నేను ఏ రకంగా వచ్చినా కూడా ప్రజలు నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను.